మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా? అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి. హలో మాధవరెడ్డి గారు. హలో అండి. మేడం, చాలామంది మీ దగ్గరికి వస్తూ ఉంటారు. అంటే అమౌంట్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, లైఫ్ని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి, ఎలా చేసుకుంటే బాగుంటుంది, అండ్ ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం రాకుండా ఉండాలి అని అంటే ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే రకంగా మీ దగ్గరికి ఎంతోమంది వస్తూ ఉంటారు. అయితే మీ దగ్గరికి వచ్చే వాళ్ళలో మేజర్గా ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఏంటి, అండ్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే వాళ్ళు మీ దగ్గరికి వస్తూ ఉంటారు? డెఫినెట్లీ అండి. ఐ విల్ ఇంపార్టెంట్ వాటి మీదే మనం ఫోకస్ చేద్దాం. అంటే రెగ్యులర్గా వాళ్ళ ఎక్కువ స్పెసిఫిక్గా అడిగే క్వశ్చన్స్ అయితే డెసిషన్ మేకింగ్ అండి. ఓకే. వెన్ ఎవర్ యు ఆర్ మేకింగ్ ఎనీ డెసిషన్ రిలేటెడ్ టు మనీ ఆర్ రిలేటెడ్ టు ఫినాన్స్కి సంబంధించిన ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు డెఫినెట్గా వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతారు. ఎందుకంటే దట్ ఈజ్ ఏ హ్యూజ్ అమౌంట్ ఈజ్ ఇన్వాల్వ్డ్. వాళ్ళ కష్టపడి సంపాదించిన హార్డ్ అండ్ మనీ ఎక్కడ రాంగ్ డెసిషన్స్ వల్ల పోతుందేమో, ఒకసారి సెకండ్ ఒపీనియన్ తీసుకుందాము, ఒకసారి వెళ్ళి కనుక్కుందాము, మనం అనుకుంటున్నది పర్ఫెక్ట్గా అయ్యి ఉండకపోవచ్చు. వాళ్ళు ఒకటి అనుకుంటారు, బట్ ఏంటంటే దే వాంటెడ్ టు మేక్ ఇట్ క్లారిఫై ఫ్రమ్ ఆర్ సైడ్ వాట్ వుడ్ బి ద బెటర్. 2-3 చాయిసెస్ దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతారండి. ఫస్ట్ ఎక్కడంటే వాళ్ళ దగ్గర ఒక 20-30 lakhs ఉంటాయి. ఉంటే ఒక ప్లాట్ కొనుక్కోవాలా, ఎక్కడైనా మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ పెట్టాలా? ఈ డౌట్ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే యూజ్ అమౌంట్ దగ్గర ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాదు కొంతమందికి. సో ఇలా మా దగ్గరకు వస్తారు, మేడం మేము చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాము అని. అప్పుడు మేము అడిగే క్వశ్చన్స్ మేము హ్యాండిల్ చేసేది డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు మీకు ఆల్రెడీ ప్రొఫైల్లో చాలా ప్లాట్స్ ఉన్నాయి, మీరు ఆల్రెడీ మీకు ఇదే అంటే యూ హ్యావ్ సో మెనీ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ రియల్ ఎస్టేట్. ఆల్రెడీ మీకు చాలా రియల్ ఎస్టేట్లో ఉండేటప్పుడు మేము ఏం చేస్తామంటే లెట్స్ హ్యావ్ సమ్ అసెట్ అలికేషన్, లెట్స్ హ్యావ్ సమ్ డైవర్సిఫికేషన్. మీరు మొత్తం అంతా ప్లాట్స్లో పెడితే ఎప్పుడైనా అమౌంట్ కావాలి అంటే ఎమర్జెన్సీగా ఎలా తీసుకుంటారు? కష్టం. అది కష్టం కదా. సో అప్పుడు మేము ఏం చేస్తామంటే దెన్ వీ విల్ కీప్ ఇట్ ఇన్ సమ్ అదర్ ఆప్షన్స్. తర్వాత మీరు ప్లాట్ కొంటే దాని నుంచి మీకు ఏం ఇన్కమ్ వస్తుంది? దాని రేట్ పెరిగితే కానీ మనకు రెగ్యులర్ ఇన్కమ్ ఏం లేదు కదా, ఏముండదు. అలా రెగ్యులర్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవాలి కదా, ప్యాసివ్ ఇన్కమ్. లేదంటే అది డెడ్ ఇన్వెస్ట్మెంట్. మీరు ప్లాట్ అలా కొనేసి పెట్టేస్తూ ఉంటే మీకు ఏమి ఇస్తుంది ఇయర్ ఆన్ ఇయర్? మనమైతే అంత ఈజీగా అమ్మం. కొన్నాము అంటే మనము ఒక 10 years అయినా దాన్ని అంత ఈజీగా దాన్ని మనం సెల్ చేయము. సో మరి మీకు ఏమొస్తుంది 10 years దాని మీద నుండి? అంటే అనుకుంటారు కదండి ఫ్యూచర్లో రేట్ పెరుగుతుంది, అది క్యాపిటల్ గెయిన్. అదే అంటున్నాను, టు సమ్ ఎక్స్టెంట్ పర్వాలేదండి. మీరు ఇలా కొనుక్కుంటూ ప్రతిసారి మీ అమౌంట్ వచ్చినప్పుడల్లా మీరు ఒక ప్లాట్ కొంటూ ఉన్నారనుకోండి, దట్ బికమ్ డెడ్ ఇన్వెస్ట్మెంట్. మీకు ఆ రెగ్యులర్ ఆ ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వాలి. సో అలా మేము ఆ యాంగిల్లో వాళ్ళని ఆలోచించి మేము వాళ్ళకి ఉన్న సిచ్యువేషన్ బట్టి మేము బెస్ట్ డెసిషన్ ఇస్తాము. అంటే కొంతమంది భయపడుతూ ఉంటారండి. ఇప్పుడు ఒక 30-40 లక్షలు తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టేసామంటే కరెక్ట్. ఒకవేళ డబ్బు పోయింది ఏంటి పరిస్థితి అనే భయం ఉంటుంది చాలా మందికి. అదేనండి, వాళ్ళకి ఏంటంటే ఈక్విటీ వైపు వెళ్ళాలి అనిపిస్తుంది కానీ భయం. ఆ డౌట్ క్లియర్ చేసుకోవడానికి వస్తారు. మేడం మీరు ఎంత గ్యారంటీ ఇవ్వగలరు, మీరు ఎంత సేఫ్టీ చెప్పగలరు, మా మా అమౌంట్కి మీరు ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేయగలరు, నిజంగా మీరు అన్నట్టు అంత రిటర్న్స్ వస్తాయా? ఇప్పుడు రియల్ ఎస్టేట్లో అయినా మీకు చూసుకున్నట్లయితే 15% పర్ యానం, ఇలా 10-15% బేస్డ్ ఆన్ ద సెలెక్షన్ ఆఫ్ ది ప్లాట్ బట్టి మీకు వస్తాయి. సో అదే రిటర్న్స్ మేము ఈక్విటీలో కూడా చెప్తూ ఉంటాం. సో రిటర్న్స్ బాగానే కన్విన్స్ అవుతున్నారు కానీ సేఫ్టీ ఎలా? ఎందుకంటే మనం అది ఫిజికల్గా చూస్తాం కదా, ఆ ప్లాట్ మనం చూస్తాము. సో దట్ ఈస్ కైండ్ ఆఫ్ సెక్యూరిటీ దే ఫీల్. అది ప్లాట్ విషయంలో వాళ్ళు సెక్యూర్డ్గా ఫీల్ అవుతారు. బట్ ఈక్విటీ అండ్ మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేటప్పటికి అంత సెక్యూర్డ్గా ఫీల్ అవ్వరు. ఎందుకంటే అది వాలటిలిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది, పెరుగుతుంది తగ్గుతుంది, ఒక 2 years వరకు పెరగకపోవచ్చు. సో హౌ టు హ్యాండిల్ దీస్ కైండ్ ఆఫ్ రిస్క్స్ అని చెప్పి మా దగ్గరికి రెగ్యులర్గా ఈ ఈ క్వశ్చన్స్ మీదే మాకు ఎక్కువగా వస్తూ ఉంటుందండి. సో దెన్ వీ విల్ హ్యాండిల్ ఇన్ ఏ డిఫరెంట్ వే. తర్వాత నెక్స్ట్ ఇష్యూస్, బాగా రెగ్యులర్గా అడిగే ఇష్యూస్ ఏంటంటే మా దగ్గర ఒక 6-7 పాలసీలు ఉన్నాయి, మాకు తెలియలేదు మేడం, మాకు తెలియకుండా తీసేసుకున్నాము, ఇప్పుడు మాకు అర్థమైంది ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ కాదు, ఓకే, మళ్ళీ బ్యాక్ ఎలా వెళ్ళాలి? ఇజ్ ఇట్ పాసిబుల్? అది మీరే చెప్పాలండి. ఎందుకంటే దాని మీద నాలెడ్జ్ మొత్తం మీకే ఉంటుంది. సో అలానే క్వశ్చన్స్ అలాంటివి వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చెప్పారనో, లేకపోతే మా బామ్మర్ది, లేకపోతే ఎవరో దగ్గర వాళ్ళు, వాళ్ళ అంకుల్ ఎవరో ఒకరు ఏజెంట్ ఉంటారు కదా, మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఏజెంట్ ఉంటారు, లేదంటే మీ ఆఫీస్లో ఎవరో ఒకరు ఉంటారు. పాపం మీరు మొహమాటానికి అక్కడ ఒక పాలసీ, ఆఫీస్లో ఎవరో అడిగారని, వాళ్ళు చెప్పారని, ఎవరో మార్కెటింగ్ చేసిన, లేదు మీరు బ్యాంక్ వెళ్ళారు, అక్కడ వాళ్ళు మీ చేత ఒక 2 పాలసీలు కట్టించారు. ఆ తర్వాత మీ ఫ్యామిలీలో రిలేటివ్స్లో ఒక ఏజెంట్ ఉన్నారు, ఆయన మీరు కనిపించినప్పుడల్లా పాలసీ అడుగుతున్నారు.
ఆ మొహమాటానికైనా మీరు కడతారు. 1, 2 సార్లు కాదన్నా సరే మూడోసారి కట్టేస్తారు. మూడోసారి కట్టేస్తారు. ఇలా మీ దగ్గర ఒక 8 పాలసీలు అయిపోయాయి. సో, ఈ మొహమాటానికే తీసుకున్నారు. మీకు అసలు ఐడియానే లేదు. అసలు వాళ్ళు ఇచ్చిన పాలసీ గురించి మేము డీటెయిల్స్ అడిగితే వాళ్ళకి ఎండోన్మెంట్ అంటే తెలీదు. మెచ్యూరిటీ ఎప్పుడవుతుందో ట్రాక్ ఉండదు. మెచ్యూరిటీ తర్వాత ఎంత అమౌంట్ వస్తుందంటే కూడా చెప్పలేరు. కానీ ఈ విషయంలో 75% పీపుల్స్‌కి తెలీదండి. నిజంగా ఏదో పక్కన వాళ్ళు కడుతున్నారు, కడితే మనం బాగుంటుందంట, కడుతున్నాం. ఫ్యూచర్ లేదంటే బాగుంటుందంట. కొంచెం ప్రెషర్‌తోనే కడుతున్నారండి. మీరు అడగకుండా మీరు ఇన్సూరెన్స్ ఎప్పుడైనా కొనుక్కున్నారా? లేదండి. ఇండియాలో ఇన్సూరెన్స్ ద ప్రోడక్ట్ ఈజ్ నాట్ ఎవర్ బాట్. ఇట్స్ ఓన్లీ అబౌట్ టు సోల్డ్. ఎవరైనా అమ్మితే మీరు కొంటారు తప్ప మీరంట్లా వెళ్ళి ఒక పాలసీలు అనేవి మీరు ఎవరు తీసుకోరు. ఇండియాలో ఇంకా అంత రాలేదు ఎడ్యుకేటెడ్గా. సో దీనివల్ల ఏంటంటే ఎవరో మార్కెటింగ్ చేయటం, ఏదో బ్యాంకుల్లో లేకపోతే మీరు ఎవరో కాల్స్ చేస్తూ ఉంటే లేదంటే ఇంట్లో వాళ్ళు అడిగారు, ఫ్యామిలీలో ఎవరో రిలేటివ్స్ అడిగారు. సో ఇలా మీకు 8 పాలసీస్ అయిన తర్వాత ఈయనకి ఆ ప్రీమియం బర్డెన్ కూడా ఎక్కువ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఒక 2 ఇయర్స్ కడతారండి, 3rd ఇయర్ నుంచి యూ ఫీల్ బర్డెన్. ఓకే. ఆ ప్రెజర్లో తీసుకుంటారు. మరి అది కంటిన్యూ చేయగలరా? అదొక 10 ఇయర్స్ కట్టాలి, 15 ఇయర్స్ కట్టాలి. నౌ యూ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్. ఇప్పుడు కొంతమంది ఓకే తెలియకుండా కొన్ని వాటిలో కొన్ని ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటారు. చేసేస్తారు. దాని నుంచి మళ్ళీ బయటికి రావాలి, ఆ డబ్బులు రిటర్న్ తీసుకోవాలి అని అంటే తీసుకోవచ్చు అంటారా? చాలా కష్టం అండి. ఇన్సూరెన్స్ పాలసీస్ అయితే చాలా కష్టం. ఎందుకంటే కొన్ని పాలసీస్ ఎలా ఉంటాయంటే 2-3 ఇయర్స్ తర్వాత మీరు కానీ వద్దనుకుంటే మీరు కట్టిన పాలసీ అమౌంట్ అంతా వదిలేయాలి. ఒక 3 లక్షలు కట్టారంటే 3 లక్షలు వదిలేయాలి. అదేంటండి, అంతే అంతే కదా, 3 లక్షలు వదిలేయాలా? వదిలేయాలి అంతే. ఓకే. సో వాళ్ళు వచ్చి అడుగుతారు, మేడం ఏం చేయాలి? లేదు అంటే ఇంకో 10 లక్షలు ప్రీమియం మీరు కడతారా? సో దిస్ ఈజ్ వెరీ టఫ్ క్వశ్చన్ టు హ్యాండిల్ అనమాట మాకు వచ్చిన ఈ ఇష్యూస్లో. సో అప్పుడు మేము చెక్ చేస్తాం అనమాట. చెక్ చేసి ఇలా కంటిన్యూ చేస్తే ఎంత లాస్ అవుతున్నారు, ఇక్కడ ఈ 50,000తోనే పోగొట్టుకుంటారా, ఈ 1,00,000 రూపాయలతో వదిలించుకుంటారా? కానీ డబ్బులు వదిలించుకోవడం, పోగొట్టుకోవడం అంటే చాలా చాలా పెయిన్ఫుల్. బాధాకరమైన విషయం అండి. మరి మీరు తీసుకునేటప్పుడు అసలు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చెక్ ఇచ్చేసారు. ఎందుకంటే ఆ క్షణం మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీకు అది ఎండోన్మెంట్. ఆ తర్వాత మీకు ఇంకో విషయం తెలిసింది, వీటి మీద రిటర్న్స్ ఏమి రావు అని కానీ వాళ్ళు ఇక్కడ ఏమో ఇంకోటి కూడా చెప్పారు. ఇక్కడ ఇంకోటి కూడా ఉంటుంది మేడం. మొహమాటం కొద్ది కట్టేసాం అనుకోండి, అవును. పక్కన వాళ్ళు ఏమంటారంటే అరే నువ్వు కట్టమంటే కట్టాను కదా, నా డబ్బులు రిటర్న్ ఇవ్వట్లేదు అని అంటే నీతో పాటు నా డబ్బులు కూడా పోయినాయి, నన్ను ఏం చేయమంటావు అంటాడు. రిటర్న్ క్వశ్చన్ ఉంటుందండి. అంతేనండి. అసలు ఆ తర్వాత మీ ఫోన్ పిక్ చేస్తారా? ఆయన ఈ ఏజెంట్ కాకపోతే ఆయన ఇంకో వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు కదా, మీకు అసలు టచ్ లో కూడా ఉంటారా? చెప్పలేం. నేను మానేసాను అక్కడ అని చెప్పేస్తారు. అంతే కదా. మీరు బ్యాంక్లోకి వెళ్ళారండి, 2 పాలసీలు ఇచ్చారు, అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రాంచ్ మేనేజర్ ఆయనే ఉంటారా? మారిపోతూ ఉంటారు కదండి. మారిపోతూ ఉంటారు. సో దీస్ ఆర్ ఆల్ ఇష్యూస్ దే ఫేస్. ఇప్పుడు దాన్ని సరెండర్ వాల్యూ అంటామండి. ఈ సరెండర్ వాల్యూ కాన్సెప్ట్ కూడా చాలా మందికి తెలియదు. అంటే ఇన్సూరెన్స్ని మనం కానీ మాకొద్దు ఈ పాలసీ, బిఫోర్ మెచ్యూరిటీ యూ కెన్ సరెండర్. అంటే అంటే 15 ఇయర్స్ మెచ్యూరిటీ ఉంది, 6 ఇయర్స్ కట్టారు, ఇక నాకు వద్దు అనుకుంటున్నారు. సో సరెండర్ వాల్యూ అనేది ఒకటి వస్తుంది. అంటే మీరు కట్టిన అమౌంట్ అంతా రాదు, ఒక కట్టిన దాంట్లో 30-40% రావచ్చు. ఓకే. ఒక 3 లక్షలు కట్టారనుకోండి, 1,50,000 అయినా మనకి సరెండర్ వాల్యూ 2 lakhs అయినా రావచ్చు. సో ఈ విషయాలన్నీ మీరు ఎవరిని అడగాలి? ఎక్కడైతే ఏజెంట్ దగ్గర తీసుకున్నారో ఆయన్ని అడగాలి. ఆయన ఏమో అవైలబుల్గా లేరు. బ్యాంకులో దగ్గర తీసుకున్నారంటే ఆయన అసలు అక్కడ లేరు. లేదు డైరెక్ట్గా కంపెనీని అడగాలి. మీకు అంత ఓపిక ఉంటుందా ఈ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి? ఛాన్సే లేదండి, చాలా తక్కువ మంది కష్టపడతారు అలా. సో అందుకని వాట్ వీ ఎడ్యుకేట్ ద పీపుల్ బిఫోర్ మేకింగ్ ఎనీ డెసిషన్స్ ఆన్ రిలేటెడ్ టు లాంగ్ టర్మ్. మనకి ఇంపాక్ట్ అయ్యే డెసిషన్స్ తీసుకునేటప్పుడు చాలా సార్లు ఆలోచించాలి. సో దిస్ ఈజ్ వన్ ఇష్యూ దట్ వీ ఫేస్ రెగ్యులర్లీ. ఏం చేయాలి అనేది. సో 3rd ఇష్యూ ఏంటంటే ఎస్పెషల్లీ డెట్ మేనేజ్మెంట్. ఓకే. ఎక్కువగా మా దగ్గరికి వచ్చే కేసెస్ ఎలా ఉంటాయంటే, మేడం చాలా డెట్స్లోకి వెళ్ళిపోయాం, ఇప్పుడు మమ్మల్ని ఎలా అయినా బయటకు తీసుకొచ్చేయండి. ఓకే. హౌ కమ్ లైక్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇంకా వాళ్ళకి వర్క్ మీద కూడా వాళ్ళకి కాన్సన్ట్రేషన్ ఉండదండి. అంత డబ్బులు పెట్టేస్తారు కదండి. లోన్స్, మరి లోన్ కట్టకపోతే వాడు ఇంటికి వస్తాడు కదా రేపు డెట్స్ అన్నీ మీరు ఒక 2-3 పర్సనల్ లోన్స్, ఒక 4-5 కార్డ్స్, ఒక 2-3 యాప్స్, ఇప్పుడు జరిగేదంతా ఇప్పుడు ఇదే జరుగుతుంది. తీసుకుంటారు. ఇక మీకు మీ వల్ల కావట్లేదు, ఎందుకంటే మీకు వచ్చే శాలరీ 50,000, మీరు కట్టాల్సింది ఒక 2 lakhs. ఎక్కడి నుంచి తెస్తారు? మీరు వాడాల్సినవన్నీ వాడేశారు, అన్ని ఆప్షన్స్ క్లోజ్ అయిపోయాయి. మీకు ఎక్కడి నుంచి తీసుకోవాలో అన్నీ క్లోజ్ చేసేసుకున్నారు. పర్సనల్ వాడేశారు, పర్సనల్ లోన్స్ వాడేశారు, మీకు తెలిసిన వాళ్ళని అడిగేశారు,
యాప్స్ అన్నీ యూస్ చేసేసారు. నవ్ యూఆర్ డన్. బరిజ్లో ఉండిన తర్వాత నవ్ యూఆర్ డన్. అలాగే చాలా మంది వస్తారు కదా అలా మా దగ్గరికి. ఇంకా వాళ్ళకి ఆఫీస్లో కూడా ఆ పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వస్తారు కదా, వీళ్ళ ఇంట్లో కూడా చెప్పరు. ఓకే. వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియదండి వీళ్ళు ఇంత లాస్లోకి వెళ్ళిపోయారు. నేను ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళ నా ఎదురుగా కూర్చుంటారు కదా, మేడం నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఐమ్ అబౌట్ టు డై, అట్లా ఉంది నా సిచ్యువేషన్ అన్నప్పుడు మేము ఫస్ట్ క్వశ్చన్ వేసింది అసలు ఎందుకు తీసుకున్నాం. తెలియక సింపుల్ క్వశ్చన్, ఆన్సర్ ఇదేనండి. తెలియక తీసేసుకున్నానండి, తెలియక ఎవరో కాదండి. చెప్పారని తీసుకున్నానండి, ఇలాగే మాట్లాడతారు. ఏం చేశారా డబ్బులతో, నా క్వశ్చన్ ఇట్లానే ఉంటాయి కదా. పర్టికులర్ గా ఆన్సర్ చేయలేమండి. ఎందుకు అని లేదు లేదు పర్టికులర్ గానే నేను అడుగుతాను. సో మాకు వచ్చే ఆన్సర్స్ ఏంటంటే మేడం ఏదో గేమ్ క్రికెట్ బెట్టింగ్ కానీ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కానీ ట్రేడింగ్లోకి వెళ్ళిపోయాను, నాకు తెలియకుండానే డబ్బులు పోయాయని కానీ ఇలాంటివన్నీ చెప్తారు అనమాట. ఇక డిఫరెంట్ రీజన్స్ దట్ విల్ కీప్ గోయింగ్ ఆన్. సో ఫస్ట్ మేము వెళ్ళిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు ఆస్క్ దెమ్ టు కీప్ హోల్డ్ ఆన్ ఆల్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్. ఇదేదైతే ఉందో కొంతమంది ఆన్లైన్ గేమింగ్కి బాగా ఈ మధ్య అలవాటు పడిపోయారు కదా. సో ఆ మనీ అనేది నెమ్మదిగా అక్కడ నుంచి ఇక్కడ నుంచి తెచ్చేసి చేస్తూ ఉన్నారు. సో ఇలా ఈ డెట్స్లో నుంచి బయటకి రావడం అనేది కూడా మేము కొంచెం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి దట్ వీ విల్ సెట్, అంటే రెగ్యులర్గా వచ్చే ఇప్పుడు రీసెంట్గా వన్ స్టూడెంట్ హ్యాస్ కాల్డ్ అనమాట. స్టూడెంట్ అని కాదు, ఆల్మోస్ట్ ఈజ్ డూయింగ్ జాబ్. ఆయన స్టూడెంట్గా ఉండేటప్పుడు వాళ్ళ కాలేజ్కి వచ్చి క్రెడిట్ కార్డ్ ఇచ్చారు. వాళ్ళ కాలేజ్కి వస్తే క్రెడిట్ కార్డ్ ఇచ్చారు, అది ఎంత లేదు 25,000 లిమిట్ ఏదో ఉంది. వాళ్ళు SBI వాళ్ళ క్రెడిట్ కార్డ్ ఇచ్చారు. సో ఈయన వాడేశాడు, ఆ 20,000 వాడేశాడు కానీ కట్టలేదు. సో బట్ వన్ ఫైన్ డే ఆయన జాబ్ వెళ్ళిన తర్వాత అర్థమైంది అది 1 lakh అయిందని. అంటే దే డోంట్ నో హౌ టు మేనేజ్. అంటే ఈ క్రెడిట్ కార్డ్ కట్టకపోతే ఏం కాన్సిక్వెన్సెస్ వస్తాయో కూడా ఆ ఏజ్లో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ మాకు కాల్ చేస్తారనమాట. ఎందుకంటే అప్పుడు వరకు వాళ్ళ పేరెంట్స్కి తెలియదు. ఎప్పుడైతే ఇంటికి నోటీసులు వస్తాయో ఇవన్నీ జరుగుతాయో, తర్వాత సిబిల్ స్కోర్ ఎప్పుడైతే నెగిటివ్ అయిపోతుందో, సో దెన్ దే విల్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే సెటిల్మెంట్కి రెడీగా ఉన్నారు, బట్ బ్యాంక్ ఈజ్ నాట్ రెస్పాండింగ్. ఇప్పుడు మీరు మనీ ఇచ్చేస్తామని కూర్చున్నా బ్యాంక్ సెటిల్ చేయడానికి రెడీ లేదు. మీకు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి ఎన్ని మంత్స్ పడుతుందో తెలుసా? బ్యాంక్ నుంచి క్లియరెన్స్ తెచ్చుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసా? అసలు వాళ్ళు మెయిల్ పెట్టి మీ సిబిల్ స్కోర్ని మళ్ళీ మీరు డిఫాల్టర్ కాదని క్లియర్ చేయడానికి ఎన్ని మంత్స్ పడుతుందో తెలుసా? దానికి ఎన్ని అవర్స్ స్పెండ్ చేయాలో తెలుసా? కానీ నిజంగా తెలియకుండానే ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేసేసి జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఇవన్నీ ఏంటంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ అనమాట. రెగ్యులర్గా మాకు వాళ్ళ పేరెంట్స్ కానీ వస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో మాకు ఎక్కువగా ఏమొస్తున్నాయంటే, మా అబ్బాయి 25 years అండి, మా అమ్మాయి 25 years. వాళ్ళకి 2-3 lakhs ప్యాకేజ్ పర్ మంత్. ఎలా ఇన్వెస్ట్ చేయాలి? వాళ్ళు అడిగేది బాగానే ఉంది, ఓకే. ఆ 25 yearsలో ఆ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ తెలియదు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని. నేనేం అడుగుతానంటే పేరెంట్స్ని, కమ్ అలాంగ్ విత్ యువర్ డాటర్ అండ్ సన్ అంటే వాళ్ళు అంటారు వాళ్ళకేం అవసరం లేదండి, మేమే అన్నీ చేసుకుంటాం. వాట్ ఈస్ కౌన్సిలింగ్లో అబ్బాయి ఉండాలి కదా, ద పర్సన్ హూ ఈజ్ ఎర్నింగ్. లేదు మేడం, నేనే అన్ని, వాళ్ళ పేరెంట్సే అన్ని డెసిషన్స్ తీసేసుకుంటారు. వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళకి అనుభవం ఉంది అనుకుంటారు, వాళ్ళ అనుభవం ఉందని. నేను అదే చెప్తున్నానండి, వాళ్ళు అనుకుంటారు పేరెంట్స్. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటి, వాళ్ళకున్న నాలెడ్జ్ బట్టి ఏదో గోల్డ్ కొనడం, లేకపోతే ప్లాట్ కొనడమో, లేకపోతే FD చేయడమో, ఇంతే తెలుస్తుంది కదా. కానీ ఆ అబ్బాయికి ట్యాక్స్ ప్లానింగ్ అవసరం కదా, అది ఆలోచించాలి. ఆ అబ్బాయికి రిస్క్ మేనేజ్మెంట్ అయిందా లేదా అని ఆలోచించాలి. గోల్స్ ఏముంటాయి, ఇవన్నీ అవసరం ఉండదు. పేరెంట్స్ ఏంటంటే ఎస్పెషలీ ఎందుకంటే వీళ్ళు టూ యంగ్ టు హ్యాండిల్ దట్ మనీ అని, వీళ్ళు మొత్తం అంతా కూడా హ్యాండ్ ఓవర్ కంట్రోల్ చేస్తూ ఉంటారనమాట. సో దోస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఆల్సో వీ డూ సాల్వ్, హౌ టు రీకన్సిల్ ద పేరెంట్స్ along with the kids to do the financial planning. So these are all general issues that will keep getting on, and we do solve all these things. నిజంగా చాలా మంది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, ఏం కొంటే బాగుంటుంది అనేది తెలియక ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసేసి ఏదేదో లోన్లు పాలసీలు అవి ఇవి తీసుకొని వేస్ట్ చేసుకుంటూ ఉన్నారు, అండ్ తెలియకుండానే ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతున్నారు. ఇటువంటి వాళ్ళు కరెక్ట్గా స్ట్రైట్గా పర్ఫెక్ట్గా లైఫ్ లీడ్ చేయాలి అండ్ మనీ పర్ఫెక్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఏ విధంగా చేయొచ్చు, అండ్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే ఏ విధంగా అవ్వచ్చు అంటారు? డెఫినెట్లీ అండి, అంటే ఎవ్రీ వన్ నీడ్ నాట్ టు బీ లైక్ ఎక్స్పర్ట్ ఇన్ ఆల్ ద ఏరియాస్. ప్రతి ఒక్కరికి ఒక గైడ్ కావాలి, గైడ్ అయితే డెఫినెట్గా కావాలి. ఇప్పుడు మీరు మీ ప్రొఫెషనల్లో మీ వర్క్లో చాలా పర్ఫెక్ట్, బట్ యు ఆర్ నాట్ గుడ్ ఎట్ మనీ మేనేజ్మెంట్. నీడ్ నాట్ నెససరీ ఆల్సో. మీరు అన్ని విషయాలు బాగా చేయొచ్చు, బట్ ఫైనాన్స్ మనీ మ్యాటర్స్కి వచ్చేటప్పటికి యు ఆర్ నాట్ దట్ మచ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. సో వై నాట్ టు టేక్ ద ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అడ్వైస్.
సో దే కెన్ కీప్ హోల్డ్ ఆన్ యూ. ఎప్పుడైనా మీకు అవసరమైనప్పుడల్లా వాళ్ళు మీకు సలహా ఇస్తూ ఉంటారు. ఐదర్ ఇట్ ఈస్ ట్యాక్స్ ప్లానింగ్ కానీ, రిస్క్ మేనేజ్మెంట్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కానీ, గోల్ సెట్టింగ్ కానీ, డెసిషన్ మేకింగ్ కానీ. సో బెటర్ ఆల్వేస్ యూ హ్యావ్ సమ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అలాంగ్ విత్ యూ టు మేక్ యూ యోర్ జర్నీ ఆఫ్ వెల్త్ క్రియేషన్ సక్సెస్ఫుల్. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా, మమ్మల్ని అప్రోచ్ అవ్వాలన్నా ఇక్కడ మీకు స్క్రోల్ అవుతున్న నంబర్స్ ఉంటాయండి. సో మీరు ఒక్కసారి వాటికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే సో నెక్స్ట్ ప్రొసీజర్ వీ విల్ టెల్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సో ఎవరైనా సరే మాధవిరెడ్డి గారి అపాయింట్మెంట్ కనుక కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఖచ్చితంగా మీరు అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.